హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 4 ఉత్పత్తి సిద్ధాంతానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ మొదటి సంవత్సరం మరియు 2వ సంవత్సరాలకు సంబంధించిన జంతు శాస్త్రం మరియు వృక్ష శాస్త్రాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడతాయంటే వీటిని షేర్ చేయండి. అలాగే జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం సోషల్ స్టడీస్కి సంబంధించిన అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 4 ఉత్పత్తి సిద్ధాంతానికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఏ సిద్ధాంతము కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి సాధనం పరిమాణంలో మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేస్తుంది? చరానుపాతాల సూత్రమా, క్షీణ ప్రతిఫల సూత్రమా, స్థిర ప్రతిఫల సూత్రమా, ఏది కాదు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఏ సిద్ధాంతం కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి సాధనం పరిమాణంలో మార్పులు చేస్తూ ఉన్నప్పుడు ఏ అనుపాతంలో మారుతుందో తెలియజేస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, చరానుపాతాల సూత్రం. రెండో ప్రశ్న గమనిస్తున్నాం. ఏ సూత్రాన్ని రికార్డో, మాల్టోస్, మార్షల్ వంటి సంప్రదాయ ఆర్థికవేత్తలు విశేష ప్రాముఖ్యతనిచ్చారు? ఏ సూత్రానికి రికార్డో, మాల్టోస్, మార్షల్ వంటి సంప్రదాయ ఆర్థికవేత్తలు విశేష ప్రాముఖ్యతనిచ్చారు? ఆప్షన్ ఏ, చరానుపాతాల సూత్రం. ఆప్షన్ బి, క్షీణ ప్రతిఫల సూత్రం. ఆప్షన్ సి, స్థిర ప్రతిఫల సూత్రం. ఏది కాదు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, చరానుపాతాల సూత్రం. మూడో ప్రశ్న చూస్తున్నాం. ఏ సూత్రాన్ని సంప్రదాయ ఆర్థికవేత్తలు వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితం చేశారు? ఈ సూత్రాన్ని చరానుపాతాల సూత్రమా, క్షీణ ప్రతిఫల సూత్రమా, స్థిర ప్రతిఫల సూత్రమా? ఏది కాదు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, చరానుపాతాల సూత్రం. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. ఏ ఆర్థికవేత్త ఒక ఉత్పాదకాన్ని సమాన పరిమాణంలో పెంచుతూ మిగతా కారకాలను స్థిరంగా ఉంచితే ఒక స్థాయి తర్వాత ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది అని వివరించాడు? ఏ ఆర్థికవేత్త అని అడుగుతూ ఉన్నాడు. రికార్డోనా, మాల్టసా, మార్షలా, స్పిగరా? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, స్పిగర్. ఐదో ప్రశ్న చూస్తున్నాం. ఏ సూత్రం ప్రకారం మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులు ప్రారంభంలో పెరిగి తర్వాత అవి వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద గరిష్ట స్థాయికి చేరతాయి? చరానుపాత సూత్రమా, క్షీణ ప్రతిఫల సూత్రమా, రుణాత్మక ప్రతిఫలమా? ఏది కాదు? ఏ సూత్రం ప్రకారం
మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తులు ప్రారంభంలో పెరిగి తర్వాత అవి వివిధ ఉత్పత్తి స్థాయిల వద్ద గరిష్ట స్థాయికి చేరతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చరానుపాత సూత్రం. 6వ ప్రశ్న చూస్తే చరానుపాత సూత్ర ప్రమేయాలు తెలపండి. ఇవి స్వల్పకాలానికి వర్తిస్తుంది. ఆప్షన్ బి సాంకేతిక విజ్ఞానంలో మార్పు ఉండదు. ఆప్షన్ సి ఉత్పత్తి కారకాల సమ్మేళనం మార్చడం సాధ్యమవుతుంది. ఆప్షన్ డి శ్రమ మాత్రమే చర ఉత్పత్తి కారకం, మిగతా ఉత్పత్తి కారకాలన్నీ స్థిరం. ఆప్షన్ ఈ ఉత్పత్తిని భౌతిక యూనిట్ల రూపంలో కొలవవచ్చు, శ్రమ సజాతీయంగా ఉంటుంది. ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 7వ ప్రశ్న చూస్తున్నాం. భూమిని స్థిరంగా ఉంచి మరొక సాధనం అంటే శ్రమను పెంచుకుంటూ పోతే ఉత్పత్తిలో వచ్చే మార్పును ఏమని పిలుస్తారు? చరానుపాత సూత్రమా, క్షీణ ప్రతిఫల సూత్రమా, రుణ ప్రతిఫలమా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్షీణ ప్రతిఫల సూత్రం. 8వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సూత్రం 3 దశలలో జరుగుతుంది? ఈ 3 దశలలో మొత్తం ఉత్పత్తి, ఉపాంత, సగటు ఉత్పత్తుల మార్పులను పరిశీలించవచ్చు. చరానుపాత సూత్రమా, క్షీణ ప్రతిఫల సూత్రమా, ఆప్షన్ సి రుణ ప్రతిఫలమా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్షీణ ప్రతిఫల సూత్రం. 9వ ప్రశ్న చూస్తున్నాం. చరానుపాత సూత్రంలోని ఉత్పత్తి దశలను 3 దశలుగా విభజించారు. అవి ఏవి? 1 పెరుగుతున్న ప్రతిఫలాలు, 2 క్షీణ ప్రతిఫలాలు, 3 రుణాత్మక ప్రతిఫలాలు. ఆప్షన్ డి పైవన్నీ. చరానుపాత సూత్రంలోని ఉత్పత్తి దశలను 3 దశలుగా విభజించారు. అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 10వ ప్రశ్న చూస్తున్నాం. చరానుపాత సూత్రంలోని ఏ ఉత్పత్తి దశలో మొత్తం ఉత్పత్తి ఉపాంత ఉత్పత్తి కంటే అధికంగాను, ఉపాంత ఉత్పత్తి సగటు కంటే ఎక్కువగాను ఉండును? పెరుగుతున్న ప్రతిఫలాలు, క్షీణ ప్రతిఫలాలు, రుణాత్మక ప్రతిఫలాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెరుగుతున్న ప్రతిఫలాలు. 11వ ప్రశ్న చూస్తున్నాం. చరానుపాత సూత్రంలోని ఏ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో పెరుగుతుంది? సగటు ఉపాంత ఉత్పత్తులు క్షీణిస్తాయి. పెరుగుతున్న ప్రతిఫలాల, క్షీణ ప్రతిఫలాల, రుణాత్మక ప్రతిఫలాల, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్షీణ ప్రతిఫలాలు అంటారు. 12వ ప్రశ్న చూస్తున్నాం. చరానుపాత సూత్రంలోని ఏ దశలో మొత్తం సగటు ఉత్పత్తులు క్షీణించగా ఉపాంత ఉత్పత్తి రుణాత్మకంగా అవుతుంది? పెరుగుతున్న ప్రతిఫలాలు, క్షీణ ప్రతిఫలాలు, రుణాత్మక ప్రతిఫలాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రుణాత్మక ప్రతిఫలాలు. 13వ ప్రశ్న చూస్తున్నాం. దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి సాధనాలను ఒక అనుపాతంలో మార్చినప్పుడు ఉత్పత్తి ఏ అనుపాతంలో మార్పు చెందుతుందో తెలియజేసే దానిని ఏమంటారు? పెరుగుతున్న ప్రతిఫలాలు, క్షీణ ప్రతిఫలాలు, తరహా అనుసరించే ప్రతిఫలం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తరహాను అనుసరించే ప్రతిఫలం. 14వ ప్రశ్న చూస్తే తరహాను అనుసరించే ప్రతిఫలాలకు మొత్తం ఉత్పత్తి కారకాలుగా మారిస్తే ఉత్పత్తిలో 3 దశలు కనిపిస్తాయి. అవి ఏవి? 1 తరహాను అనుసరించి పెరుగుతున్న ప్రతిఫలాలు, 2 తరహా అనుసరించి స్థిర ప్రతిఫలాలు, 3 తరహాను అనుసరించి క్షీణ ప్రతిఫలాలు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తే తరహాను అనుసరించే ప్రతిఫలాల ప్రమేయాలు తెలపండి. ఉత్పత్తి కారకాలన్నీ చరం. ఆప్షన్ బి సాంకేతిక పరిజ్ఞానం స్థిరం. ఆప్షన్ సి ఉత్పత్తిని భౌతిక రూపంలో కొలవవచ్చు, సంపూర్ణ పోటీ ఉంటుంది. ఆప్షన్ డి శ్రామికులకు లభించే పనిముట్లు, సాధనాలు ఇవ్వబడ్డాయి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తున్నాం. ఉత్పత్తిదారుడు వివిధ ప్రతిఫలాలు పొందడానికి కారణాలు తెలపండి. 1 శ్రమ విభజన ప్రత్యేకత వల్ల పెరుగుతున్న ప్రతిఫలాలు ఏర్పడతాయి. 2 సంస్థ విస్తరించడం వల్ల ఉత్పత్తి కారకాల అసమర్థత, అజమాయిషీ లోపం వల్ల క్షీణ ప్రతిఫలాలు ఏర్పడతాయి. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 17వ ప్రశ్న చూస్తే పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. ఆధారాలు కాదండి, ఆదాలు. బహిర్గత ఆదాలు అంటారు. అవి ఏవి? 1 సాంకేతిక ఆదాలు, 2 మార్కెటింగ్ ఆదాలు, 3 నిర్వహణ ఆదాలు, 4 విత్తపరమైన ఆదాలు, 5 నష్టాన్ని భరించే ఆదాలు, 6 పరిశోధన ఆదాలు, 7 సంక్షేమ ఆదాలు. ఆప్షన్ హెచ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ హెచ్ పైవన్నీ అండి. పరిశ్రమలో ఉత్పత్తి తరహా పెరిగినప్పుడు ఏర్పడే ఆదాలను బహిర్గత ఆదాలు అంటారు. ఇవి ఈ విధంగా 7 రకాలుగా ఉంటాయి. 18వ ప్రశ్న చూస్తే మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్పకాలంలో వీటిని పొందవచ్చు.
సాంకేతిక ఆదాలా, మార్కెటింగ్ ఆదాలా, నిర్వహణ ఆదాలా, విత్తపరమైన ఆదాలా? మూలధన పరికరాలు ఇవ్వబడినవిగా భావిస్తే స్వల్పకాలంలో వీటిని పొందవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సాంకేతిక ఆదాలను పొందవచ్చు. 19వ ప్రశ్న చూస్తే సంస్థ వీటిని ఉపయోగించడం వలన ఉత్పత్తి బాగా పెరుగుతుంది. సాంకేతిక ఆదాలా, మార్కెటింగ్ ఆదాలా, నిర్వహణ ఆదాలా, విత్తపరమైన ఆదాలా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సాంకేతిక ఆదాలు. 20వ ప్రశ్న చూస్తే పెద్ద సంస్థలు అధిక మొత్తంలో ముడి పదార్థాలు కొనడం వల్ల తమకు అనుకూల షరతుల ప్రకారంగా నాణ్యమైనటువంటి ముడి సరుకులను సమయానికి పొందడం, తక్కువ రవాణా ఖర్చులు లాంటి ప్రయోజనాలు ఏర్పడితే ఇటువంటి ఆదాలను ఏమంటారు? సాంకేతిక ఆదాలా, మార్కెటింగ్ ఆదాలా, నిర్వహణ ఆదాలా, విత్తపరమైన ఆదాలా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మార్కెటింగ్ ఆదాలు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. పెద్ద సంస్థలు ప్రత్యేక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను నియమించుకుంటాయి. అందువల్ల ఇవి విధి సంబంధిత ప్రత్యేక సంస్థలు ఉత్పాదక సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి పెరిగి సగటు యాజమాన్యం యొక్క వ్యయం అనేది తగ్గుతుంది. ఇటువంటి ఆదాలను ఏమంటారు? సాంకేతిక ఆదాలా, మార్కెటింగ్ ఆదాలా, నిర్వహణ ఆదాలా, విత్తపరమైన ఆదాలా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నిర్వహణ ఆదాలు. 22వ ప్రశ్న చూస్తున్నాం. పెద్ద సంస్థకు ఉన్న మంచి పేరు, అధిక ఆస్తుల వల్ల రుణాలను సులభంగా తక్కువ వడ్డీ రేటుకు సకాలంలో పొందుతాయి. కాబట్టి సంస్థ యొక్క మూలధనాన్ని ఈ మార్కెట్లు షేర్లు, డిబెంచర్ల రూపంలో అమ్మటం వల్ల కూడా సేకరిస్తుంది. ఇటువంటి ఆదాలను ఏమంటారు? సాంకేతిక ఆదాలు, మార్కెటింగ్ ఆదాలు, నిర్వహణ ఆదాలు, విత్తపరమైన ఆదాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నిర్వహణ ఆదాలు అంటారు. 23వ ప్రశ్న చూస్తున్నాం. పెద్ద సంస్థలు చిన్న సంస్థల కంటే సులభంగా నష్టాన్ని విస్తరించుకోగలవు. ఒక రకం వస్తు ఉత్పత్తిలో వచ్చిన నష్టాన్ని ఇతర రకాల వస్తు ఉత్పత్తిలో వచ్చే లాభాలతో భర్తీ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆదాలను ఏమంటారు? నష్టాన్ని భరించే ఆదాలా, పరిశోధన ఆదాలా, సంక్షేమ ఆదాలా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నష్టాన్ని భరించే ఆదాలు. 24వ ప్రశ్న చూస్తే పెద్ద సంస్థలు మార్కెట్లను విస్తరించుకోవడం వల్ల ఒక మార్కెట్లో ఉన్న తక్కువ డిమాండ్ ఇతర మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్తో భర్తీ చేసుకోవచ్చు. ఇటువంటి ఆదాలను ఏమంటారు? నష్టాన్ని భరించే ఆదాలా, పరిశోధన ఆదాలా, సంక్షేమ ఆదాలా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నష్టాన్ని భరించే ఆదాలు. 25వ ప్రశ్న చూస్తే చిన్న సంస్థ కంటే పెద్ద సంస్థకు అధిక వనరులు ఉంటాయి. అందువల్ల సొంతంగా పరిశోధన ప్రయోగశాలను కలిగి శిక్షణ పొందిన పరిశోధకులను నియమించుకుంటారు. వారు కనుగొనే కొత్త విషయాలు సంస్థ యొక్క వీటిని ఆస్తి అంటే సంస్థల యొక్క ఆస్తిని పెంచుకోవడానికి ఉపయోగించుకొని, అదేవిధంగా వ్యయాలను తగ్గించుకొని ఉత్పత్తిని పెంచుకునేదానికి ఇటువంటి చేసేటువంటి పరిస్థితులను, ఇటువంటి ఆదాలను ఏమంటారు? నష్టాన్ని భరించే ఆదాలా, పరిశోధన ఆదాలా, సంక్షేమ ఆదాలా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పరిశోధన ఆదాలు అంటారు. 26వ ప్రశ్న చూస్తే పెద్ద సంస్థలు శ్రామికులకు పని చేయడానికి మంచి పరిస్థితులు కల్పిస్తాయి. అదేవిధంగా సంస్థ లోపల కావచ్చు, బయట కావచ్చు. ఇటువంటి ఆదాలను ఏమంటారు? నష్టాన్ని భరించే ఆదాలా, పరిశోధన ఆదాలా, సంక్షేమ ఆదాలా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సంక్షేమ ఆదాలు అంటారు. 27వ ప్రశ్న చూస్తే పెద్ద సంస్థలు కార్మికుల సంక్షేమ సౌకర్యాలకు అయ్యేటువంటి వ్యయం ఎక్కువ కాబట్టి అలా ఉన్నా కూడా దానివల్ల శ్రామికుల సామర్థ్యం పెరిగి మొత్తం ఉత్పత్తి పెరగడానికి, ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆదాలను ఏమంటారు? నష్టాన్ని భరించే ఆదాలా, పరిశోధన ఆదాలా, సంక్షేమ ఆదాలా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సంక్షేమ ఆదాలు అంటారు. 28వ ప్రశ్న చూస్తే పరిశ్రమను ఒక ప్రాంతంలో స్థాపించినప్పుడు నవకల్పనలను ప్రవేశపెట్టడం వల్ల ప్రత్యేకరణ, అదేవిధంగా ఆయా పరిస్థితులు ఏర్పడడం వల్ల వచ్చే ఆదాలను ఏమంటారు? అంతర్గత ఆదాలు, బహిర్గత ఆదాలు, సంక్షేమ ఆదాలు, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బహిర్గత ఆదాలు అంటారు. 29వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బహిర్గత ఆదాల వర్గీకరణను తెలపండి. కేంద్రీకరణ ఆదాలు, సమాచార ఆదాలు, ప్రత్యేకీకరణ ఆదాలు, సంక్షేమ ఆదాలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి.
30వ ప్రశ్న చూస్తున్నాం. ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరణ జరిగితే అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. వీటిని అక్కడున్న సంస్థలన్నీ అనుభవిస్తాయి. ఇటువంటి ఆదాలను ఏమంటారు? కేంద్రీకరణ ఆదాలు, సమాచార ఆదాలు, ప్రత్యేకీకరణ ఆదాలు, సంక్షేమ ఆదాలు పైవన్నీ. ఒక పరిశ్రమ ఒక ప్రాంతంలో కేంద్రీకరణ జరిగితే అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. వీటిని అక్కడున్న సంస్థలన్నీ అనుభవిస్తాయి. ఇటువంటి ఆదాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కేంద్రీకరణ ఆదాలు అంటారు. 31వ ప్రశ్న చూస్తే ఒక సంస్థ కంటే పరిశ్రమలో ఎక్కువ వనరులు ఉన్నందువల్ల పరిశోధన ప్రయోగశాలలో ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమకు చెందినటువంటి సమాచార కేంద్రం తమ ప్రచురణ ద్వారా ముడి సరుకుల లభ్యత, ఆధునిక యంత్రాల ఎగుమతి, అదేవిధంగా సరుకుల ఎగుమతి అవకాశాలు మొదలగు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇటువంటి ఆదాలను ఏమంటారు? కేంద్రీకరణ ఆదాల, సమాచార ఆదాల, ప్రత్యేకీకరణ ఆదాల, సంక్షేమ ఆదాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సమాచార ఆదాలు అంటారు. 32వ ప్రశ్న చూస్తే పరిశ్రమ పరిమాణం పెరిగితే సంస్థలు వివిధ ప్రక్రియలో ప్రత్యేకతను సాధిస్తాయి. ఫలితంగా పరిశ్రమ మొత్తానికి లాభం చేకూరుతుంది. ఉత్పత్తి పెరిగి ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. ఇటువంటి ఆదాలను ఏమంటారు? కేంద్రీకరణ ఆదాలు, సమాచార ఆదాలు, ప్రత్యేకీకరణ ఆదాలు, సంక్షేమ ఆదాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ప్రత్యేకీకరణ ఆదాలు. 33వ ప్రశ్న చూస్తున్నాం. సంస్థ కంటే పరిశ్రమే శ్రామికులకు సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉంటుంది. ఫలితంగా శ్రామికుల సామర్థ్యం పెరిగి పరిశ్రమల ఉత్పత్తి పరిమాణాన్ని, నాణ్యతను పెంచవచ్చు. ఇటువంటి ఆదాలను ఏమంటారు? కేంద్రీకరణ ఆదాలు, సమాచార ఆదాలు, ప్రత్యేకీకరణ ఆదాలు, సంక్షేమ ఆదాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, సంక్షేమ ఆదాలు అంటారు. 34వ ప్రశ్న చూస్తే ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు 2 కాలాల ఆధారంగా చేస్తాడు. అవి ఏవి? 1 స్వల్పకాలం, 2 దీర్ఘకాలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 35వ ప్రశ్న చూస్తే ఉత్పత్తిదారునికి స్వల్పకాలంలో 2 రకాల వ్యయాలు ఉంటాయి. అవి ఏవి? 1 స్థిర వ్యయాలండి, 2 చర వ్యయాలు. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఆప్షన్ సి, ఏ కామా బి ఆన్సర్. 36వ ప్రశ్న చూస్తే ఉత్పత్తిదారుడు భవనాలు, యంత్రాలు, శాశ్వత కార్మికుల జీతాలు, బీమా మొదలగునవి వాటిపై చేసే వ్యయాలను, ఖర్చును ఏమంటారు? స్థిర వ్యయాలా, చర వ్యయాలా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, స్థిర వ్యయాలు అంటారు. 37వ ప్రశ్న చూస్తే శ్రామికులు ముడి పదార్థాలు మొదలైన వాటిపై చేసే వ్యయాలను ఏమంటారు? ఇవి ఉత్పత్తితో పాటు మారతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చర వ్యయాలు అంటారు. 38వ ప్రశ్న చూస్తే మొత్తం వ్యయాన్ని మొత్తం ఉత్పత్తిలో భాగిస్తే వచ్చే వ్యయాన్ని ఏమంటారు? సగటు వ్యయమా, ఉపాంత వ్యయమా, స్థిర వ్యయమా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సగటు వ్యయం అంటారు. 39వ ప్రశ్న చూస్తే ఉత్పత్తి ప్రక్రియలో అదనంగా ఒక యూనిట్ను పెంచినప్పుడు ఆ యూనిట్ వల్ల మొత్తం వ్యయంలో వచ్చే మార్పు సగటు వ్యయం, ఉపాంత వ్యయం, స్థిర వ్యయం, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపాంత వ్యయం అంటారు. 40వ ప్రశ్న చూస్తున్నాం. ఒక నిర్ణీత ధర వద్ద నిర్ణీత కాలంలో మార్కెట్లో విక్రయదారుడు అమ్మడానికి ఇష్టపడే వస్తు రాశిని ఏమంటారు? సప్లై, ధర, డిమాండ్, ఏది కాదు? ఒక నిర్ణీత ధర వద్ద నిర్ణీత కాలంలో మార్కెట్లో విక్రయదారుడు అమ్మడానికి ఇష్టపడే వస్తు రాశిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సప్లై అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 41వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సూత్రం వస్తువు ధరకు, వస్తువు సప్లైకి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది? సప్లై సూత్రం, ధర సూత్రం, డిమాండ్, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సప్లై సూత్రం. 42వ ప్రశ్న చూస్తే సప్లై సూత్రాన్ని వేటి ద్వారా వివరిస్తారు? సప్లై పట్టిక, సప్లై రేఖ, ఆప్షన్ డి, ఏ కామా బి, ఆప్షన్ డి, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 43వ ప్రశ్న చూస్తున్నాం. సగటు వ్యయం యొక్క సూత్రం. సగటు వ్యయము ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయం బై వస్తు రాశి. ఆప్షన్ బి, ఉపాంత వ్యయము ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయంలో మార్పు బై వస్తు పరిమాణంలో మార్పు. ఆప్షన్ సి, సగటు వ్యయము ఈజ్ ఈక్వల్ టు ధర మైనస్ డిమాండ్, ఏది కాదు? సగటు వ్యయం యొక్క సూత్రం తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సగటు వ్యయము ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయం బై వస్తు రాశి. 44వ ప్రశ్న చూస్తే ఉపాంత వ్యయ సూత్రం.
ఉపాంత వ్యయానికి సంబంధించిన సూత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఉపాంత వ్యయము ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయంలో మార్పు బై వస్తు పరిమాణంలో మార్పు. 45వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సప్లైని నిర్ణయించే అంశాలు తెలపండి. వస్తువు ధర, ప్రత్యామ్నాయపూర్వక వస్తువుల ధరలు, ఉత్పత్తి కారకాల ధరలు, సాంకేతిక స్థాయి, సంస్థ యొక్క లక్ష్యం, ప్రభుత్వ విధానాలు పైవన్నీ. సప్లైని నిర్ణయించే అంశాలు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ 4 ఉత్పత్తి సిద్ధాంతానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.